ఎందుకు మామ టెన్షన్ పడుతున్నావు? నువ్వు వెళ్తున్నావు, కలుస్తున్నావు, చెప్తున్నావు. అందుకంటే ఏమవుతుంది? ఇన్ కేస్ వర్కౌట్ అవ్వకపోతే నీ స్టైల్లో నువ్వు డీల్ చేయి. చూద్దాం, ముందైతే వెళ్ళని, దాని తర్వాత ఆలోచిద్దాం. అక్కడ ఎలా జరిగితే అలా జరుగుతుంది. సర్లే మరి. హాయ్. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ టుడే. థ్యాంక్ యూ. సో ఐ హావ్ టు టెల్ యూ సంథింగ్ ఇంపార్టెంట్. చెప్పు. నాకు జాబ్ వచ్చింది. ఐఎమ్ మూవింగ్ టు బెంగళూరు టుమారో. ఏంటి, నువ్వు వెళ్ళిపోతున్నావా? అంటే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు మీ అండ్ దెర్ ఇస్ నో వన్ మోర్ ఇంపార్టెంట్ టు మీ దాన్ యూ. సో నీకు చెప్దామని వచ్చాను. నువ్వు ఇది చెప్పడానికే పిలిచావా? ఎనీవే, కంగ్రాట్స్. థ్యాంక్స్. సరే, నేను ఫ్రెండ్ని కలవాలి, వెళ్తున్నాను. బాయ్. హస్ని, ఏంది మామ ఇంకా? శాంతం నువ్వు నీ బాబు సంకనాకిచ్చారుగా నన్ను. అది కాదురా, చెప్పేది విను. ఊరే ఎందుకురా ఇప్పుడు? దా ముందేద్దాం, బండెక్కు. ఈ టైంలోనా? అసలకే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను, అడ్డమైన క్వశ్చన్లు అడక్కు, బండెక్కు. ఏ, కళ్ళు దొబ్బాయా నీకు? రోడ్డు ఏమన్నా నీ బాబుది అనుకున్నావా? నేను కరెక్ట్గానే వచ్చాను, నువ్వే కదా తప్పొచ్చింది. ఎంత పొగుర్రా దీనికి. ఇవేమన్నా అమెరికా రోడ్లు అనుకున్నావా? ఆగరా నువ్వు. ఆగబే. నేను కరెక్ట్గానే వచ్చాను, నువ్వే ఫాస్ట్ వచ్చిందని హార్న్ కొట్టచ్చుగా. కొట్టాను హారన్, మరి ఆగాగు. నీకే వినపడలేదు. ఇది హార్న్ అంటే. సర్లే, సారీ. లెఫ్ట్ వేసి రైట్కి తిప్పుద్దేంటి? దొరికింది రాకు, చెప్తా దీని పని. ఎటు నుంచి వస్తున్నావు? నేను కరెక్ట్గానే వెళ్తున్నాను కదా. ఏ సిగ్నల్ వేయడం రాదా? కరెక్టే వేసా, ఆటే వెళ్తున్నాగా మరి. ఏ సిగ్నల్ వేసి ఎటు వెళ్తున్నావు? సో సారీ, చూసుకోలేదు. నీ బాబు స్కూటీ కొని ఇచ్చాడు కానీ డ్రైవింగ్ నేర్పించలేదు నీకు. సర్లే ఎక్కరా, దీంతో మనకెందుకు లేరా బాబు ప్రతిసారి. అబ్బా, మళ్ళీ వీడేనా? ఇక్కడే ఉన్నాడేమో, ఎలా అయినా జంప్ అయిపోవాలి. ఔచ్! దొరికిపోయా. రోజు టార్గెట్ ఏమైనా పెట్టుకున్నావు నన్ను గుద్దామని నాకు అర్థం కావట్లేదు. ఎవరు నేర్పించింది అసలు నీకు డ్రైవింగ్? రోడ్డుకి ఏమైనా అయిందేమో చూసుకో ఒకసారి, కింద వెళ్ళి పార్క్లో నేర్చుకోవచ్చుగా. లేకపోతే
ముందు హెల్ప్ చేయొచ్చుగా. ఎంత బరువు ఉన్నాయంటే బాబు. ఔచ్. పోన్ నన్ను ఎత్తుకోమంటావేటి? అంత లేదులే సీన్. జస్ట్ పదను. మిస్. Okay, I will get back to you. Varun, ఎస్ సార్, నైస్ మీటింగ్ యూ. have a seat. So, you want your book to be published by our company? ఎస్, ఒకసారి చూడండి బుక్. Let me. కానీ సార్, బట్ నేను నరేట్ చేస్తే బెటర్ అనిపిస్తుందండి మీకు. But friend, we don't have time for this. We have meetings. I'll summarize it in 5 minutes and trust me, it's a great story. So, what genre is it? Let me know first. Love theme, sir. Love theme again? What is so special about love theme? Don't you find any other genre? వెల్, మీ బిజినెస్ గురించి ఆలోచిస్తే కూడా లవ్ బుక్ సేల్ అయినంత ఇంకేది సేల్ అవ్వదండి. అండ్ ఓవర్ దాట్ ఇట్స్ అ రియల్ స్టోరీ. Based on real incident? ఇట్ హ్యాపెండ్ a couple of months ago. Okay, then you can go ahead. ఈ స్టోరీ వచ్చేసి, టు స్టార్ట్ ఆఫ్, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఇద్దరూ సపరేట్ ఫీల్డ్స్లో సెటిల్ అవుదాం అనుకుంటారు. అప్పుడప్పుడే హీరో తన కెరీర్ని సీరియస్గా తీసుకుందాం అనుకుంటాడు. అండ్ హీ వాంట్స్ టు బీ అ క్రిమినాలజిస్ట్. కోపం పోయి నా మది నిండా ప్రేమ నిండేనే. ప్రియమా, అది నీకు తెలిపేదెలా? ఫ్రెండ్షిప్ నుంచి లవ్కి మారడానికి చాలా టైం పడుతుంది. 2 months స్పెండ్ చేసిన టైం విచ్ ఐవ్ స్పెంట్ విత్ హిమ్ made me doubt my feelings about him. But he did not propose me either, nor did I. కోఇన్సిడెన్స్గా ఒకరోజు నా బర్త్డే వచ్చింది. చాలా ఎక్స్పెక్ట్ చేశాను తనతో. గిఫ్ట్స్ ఇస్తాడు, సర్ప్రైజ్, కొంచెం ఎక్స్పెక్టేషన్, మిడ్ నైట్ కాల్ చేస్తాడు అని. కానీ ఏం రాలేదు.
కాల్ రాలేదు, మీటింగ్కి పిలవలేదు. కొంచెం కోపం వచ్చింది. ఫైనలీ హీ గేవ్ మీ అ కాల్. చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళాను, కానీ హాస్ని, చెప్పటం మర్చిపోయా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. టేక్ కేర్. ఆ రోజు తను నాకు ప్రపోజ్ చేసుంటే జీవితం అంతా తనతోనే ఉండిపోయేదాన్ని. కానీ హీ టుక్ హిజ్ ఓన్ డెసిషన్స్ లైఫ్లో. మూవ్ ఆన్ అయిపోయి హీ లెఫ్ట్ మీ అలోన్. 3 months అవుతుంది బెంగళూరు వెళ్ళి. ఆ 2 months పరిచయం ఉన్న ఒక రిలేషన్షిప్ డిసైడ్ అయిపోయింది తనతో నాది. హీ జస్ట్ లెఫ్ట్ మీ అలోన్. దాని తర్వాత అంటే తను నా లైఫ్లో ఓ మెమరీలా కాదు, నా లైఫే అయ్యాడు. ఆ 2-3 months నాతో ఎప్పుడు ఉన్నాడో దట్ వాస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. తను లేని 3 months చాలా బ్యాడ్ ఫేస్. ఐ యామ్ ఇన్ లవ్ విత్ హిమ్. సో హాస్ని లవ్ చేస్తుందని తెలిసి హీ థాట్ దట్ దేర్ ఇస్ నథింగ్ మోర్ ఇంపార్టెంట్ టు హిమ్. జాబ్ మానేసి మనోడు హైదరాబాద్ వచ్చేస్తాడు. So, you mean the hero and the heroine finally meet together and live happily thereafter? ఇప్పటిదాకా స్టోరీ కాదు సార్, ట్విస్ట్ ఇప్పుడే ఉంది. Okay then. Tell me, go ahead. హాస్ని దగ్గరికి వెళ్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. సో వరుణ్ తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేద్దాం అనుకున్నాడు. So, what's so special here? Is it? What's so different here? ఉంది సార్, తన ఫాదరే ట్విస్ట్. So, what is the twist here then? ఆ స్టోరీలో ఫాదర్ మీరే. What? My daughter? ఉండండి సార్, మొత్తం చెప్పలేదు కదా. ప్లీజ్ టేక్ ఎ సీట్. హలో నాన్నగారు, చెప్పండి. నేను అన్నాను కదా, ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు. నేనిప్పుడు 23 years నాన్న. ఈ ఏజ్లో అసలు ఎవరు పెళ్లి చేసుకుంటారు? నా చెప్పేది సరే, వెళ్తాను. పెడి. Okay, I will get back to you. ఎలా అయినా సరే అక్కడికి వెళ్ళి వాడు నచ్చలేదు అని చెప్పాలి. హాయ్. నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. మా అమ్మ నాన్న పంపించారు, అందుకనే వచ్చా. నా డెసిషన్ చెప్తున్నాను, నాకు ఇది ఇష్టం లేదు, అంతే. ఏ వెయిట్, ప్లీజ్ సిట్ డౌన్. నా పేరు వరుణ్ సార్, వరుణ్ కృష్ణ. యాక్చువల్గా బెంగళూరు నుంచి రాగానే కలుద్దాం అనుకున్నాను హాసినిని. బట్ ఈలోపు ఆ మ్యాచ్ గురించి తెలిసింది. ఎవరో ఇన్వెస్టర్ కొడుకంటగా కూతురు పెళ్ళిని కూడా బిజినెస్ డీల్ చేస్తారా సార్ మీరు? బట్ ఎనీవే, ఐఎమ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మా ఫాదర్ ఎప్పుడు నన్ను ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేశారు. అంటే హీ ఆల్వేస్ టోల్డ్ మీ లైఫ్ ఈజ్ లైక్ క్రాస్ రోడ్స్. ఎంజాయ్ ఎవ్రీ పాత్ యూ ట్రావెల్ అండ్ యూల్ ఎండ్ అప్ మీటింగ్ న్యూ అండ్ డిఫరెంట్ పీపుల్. అదే చేశాను లైఫ్ లాంగ్. అండ్ ఇప్పుడు కూడా అది చేస్తుంటేనే ఐ మెట్ యువర్ డాటర్. అండ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్నితో మాట్లాడటం కంటే మీతో మాట్లాడటం ఇంపార్టెంట్ అనిపించింది. అందుకే నేను ఇక్కడికి వచ్చింది కూడా. ఒకటండి, బేసికల్లీ ఇప్పటి జనరేషన్ లాగా ఐ రియలీ డోంట్ వాంట్ టు గో అగేన్స్ట్ పేరెంట్స్ విల్. దట్స్ వై ఐఎమ్ హియర్ హోపింగ్ దట్ యూ వుడ్ అండర్స్టాండ్. You know, I am not in sync with your generation. So, let me talk to people of my age. Let's say you could convince me, but I wonder how you're going to convince my అది నాకు daughter. వదిలేండి సార్. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. నైస్ మీటింగ్ యూ. Varun, your book. మీకు అందులో ట్విస్ట్ ఉంది సార్, చూడండి. సో వాట్ ఇఫ్ హాసిని ఇప్పుడు వరుణ్ వస్తే ఏం చేస్తావు? వరుణ్ వస్తేనా? చంపేస్తా వాడిని. ఎంత కోపం వాడి మీదుందో. రియలీ?
టేక్ ఇట్ అండ్ సీ. వరుణ, ఎస్, నీకు తను ముందే తెలుసా? వాడు నాకు ముందే తెలుసు. ఇక చాలు. హాసిని, లిసన్ టు మీ. హలో. ఏ వరుణ్, తను అసలు కన్విన్స్ కాలేదురా, వెళ్ళిపోయింది. షీస్ గాన్. నేను చూసుకుంటా. ఏ ఇడియట్, ఏంటా డ్రైవింగ్? చంపుతావా? నువ్వా? కీ ఆగు. కీ ఇవ్వు. నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. నేను నీతో మాట్లాడను అంతే. గోల్ చేయకుండా ముందు నేను చెప్పేది సరిగా విను హాసిని. సరే చెప్పు. ఆ రోజు వచ్చినప్పుడే చెప్దాం అనుకున్నాను, బట్ నేను చూశాక ఐ డోంట్ నో వై ఐ కుడెంట్ టాక్. అండ్ నేను బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది. సో నేను ప్రపోజ్ చేసి ఆ రోజు బెంగళూరు వెళ్తున్నానని చెప్తే ఐ డెంట్ నో హౌ యూ వుడ్ రియాక్ట్. ఐ మిస్డ్ యూ ఎవ్రీ సెకండ్ ఇన్ బెంగళూరు. అందుకే ఐ కేమ్ బ్యాక్. ఐ గాట్ టు నో అబౌట్ ద మ్యాచ్ అండ్ దట్స్ వై ఐ వెంట్ అండ్ మెట్ యువర్ డాడ్. మా ఫాదర్ని మీట్ అయ్యావా? యప్. నాకు అరేంజ్ మ్యారేజెస్ ఇష్టం లేదు. లవ్ మ్యారేజే చేసుకుంటా. ఇప్పుడు నీ బాధ ఏంటి? ప్రపోజ్ చేయలేదనే కదా. ఐ లవ్ యూ. అవును, నన్ను చూడ్డానికి రావాల్సిన వాడు ఏమైనట్టు? నువ్వేం చేయలేదు కదా. వాడిని మేము ట్రాప్ చేసాంలే. ట్రాప్ చేశారా? చేసి సార్, ఆ ఇన్వెస్టర్ కొడుకు మీ కార్ డిక్కీలో ఉన్నాడు. అమ్మాయిలు పాము లాంటి వాళ్ళు, పాలు తాగి విషం కక్కుతారు. అదే అబ్బాయిలు ఆవు లాంటి వాళ్ళు, ఆక్సిజన్ పీల్చుకుని ఆక్సిజన్ వదులుతారు. మీ అమ్మో లేడీ డిక్టేటర్, ఇంకా వాడి బతుకు బ్లాక్ బస్టర్. నందు, నందు, అసలు ఏమైంది నీకు? ఒక్క కాల్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. మావయ్య ఏమో నువ్వెవరిని ప్రేమిస్తున్నావు అంటున్నాడు. అసలు ఏం జరుగుతుంది? నాకు చెప్పకుండా నువ్వేం చెయ్యవు కదా, మరి ఏంటిదంతా? అవును, వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అయితే ఇప్పుడేంటి అని నీకు చెప్పే చేయాలా?